డేంజర్ అమ్మా. తనలో కదలికి వచ్చింది. షీఈ్ ఆల్రెడీ అని డాక్టర్లు చెప్పారు. అమ్మ పూజ ఫలించింది. దేవుడు కరుణించాడు. ఈ శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. అమ్మకు కూడా చెప్పు. సరేనమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే అన్నయ్య. ఏమైందంట? అమ్మా తనని కళ్ళు తెచ్చిందంట. అవుట్ ఆఫ్ డేంజర్ అంట. హర హర మహాదేవ శంకర, హర హర మహాదేవ శంకర, హర హర మహాదేవ శంకర. విన్నావా స్వామి? నా మొర ఆలకించావా? నా కన్న కూతురు కళ్ళు తెరిపించావా? తనని నాకు దూరం చేస్తే నేను బ్రతకలేనని గ్రహించావా? పుణ్యం పుణ్యం ఎరగని పసిపిల్ల ప్రాణాలు తీయడం సబబు కాదనుకున్నావా? అందుకేనయ్యా నిన్ను దేవుడు అనేది, బోళా శంకరుడు అనేది. మా పూజలు అందుకున్నావు. సుఖ సంతోషాలు తిరిగి మాకు దక్కేలా చేసావు. ఎవరి కోసం మొక్కుకున్నానో, ఎవరి కోసం దీక్ష తీసుకున్నానో వాళ్ళని ప్రాణాపాయం నుంచి కాపాడావు తండ్రి. నీకు శతకోటి వందనాలు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా.
కిడ్నాప్ చేశారమ్మా. నిన్ను కొట్టారు. స్పృహ లేని పరిస్థితిలో ఉన్న నిన్ను అమ్మా నాన్నలు కాపాడారు. ఇప్పటి వరకు నువ్వు క్రిటికల్ పొజిషన్లో ఉన్నావు. అస్సలు స్పృహలో లేవు. అమ్మ నీ కోసం శివారాధన చేసింది. అసలు ఏం జరిగిందమ్మా? నిన్నెవరు కిడ్నాప్ చేశారో గుర్తుపట్టగలవా? అసలు ఎలా జరిగిందో ఏమైనా గుర్తుందా? కొంపదీసి ఇది కేశవుని గుర్తుపట్టానని చెప్తుందా ఏంటి? ధరణి, 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 అయ్యో ఓకే? నాకేం గుర్తుకు లేదు. ఎవరో మాస్క్ పెట్టుకున్న వ్యక్తి నన్ను అటాక్ చేశాడు. ఏమంటున్నావమ్మా? రావడం లేదు, గుర్తుకు రావడం లేదు. వద్దమ్మా, బలవంతంగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయకు. స్ట్రెయిన్ అవ్వకు. నువ్విప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉండాలి. అవునమ్మా, గుణాగారు చెప్పింది కరెక్ట్. నువ్వెంత ప్లజెంట్గా ఉంటే అంత త్వరగా రికవర్ అవుతావు. నీ బ్రెయిన్కి స్ట్రెయిన్ ఇవ్వకు. థ్యాంక్స్ గుణాగారు. ధరణి, గుణాగారు కాదు ఆయన. రే, చూడండి, మీరంతా ఎక్కువసేపు తను ఇలా మాట్లాడించకండి. తను అసలే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండి ఇప్పుడే కాస్త స్పృహలోకి వచ్చింది. తన్ని ఎక్కువగా మాట్లాడించడం కానీ, తనకి ఏదైనా కొత్త విషయాలు కానీ, షాకింగ్ విషయాలు చెప్పే ప్రయత్నం చేయొద్దు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటానండి. నా కూతుర్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. ఎలాంటి కొత్త వార్తలు గాని, చెడు వార్తలు గాని దాని చెవిన పడనివ్వను. దానికి ఏమీ తెలియనివ్వను. నేను కాపాడుకుంటాను. అయినా ఏమున్నాయి తెలియడానికి? కొత్త విషయాలేమీ మా దగ్గర లేవండి. తను కోలుకుని మామూలు మనిషి అయితే అంతే చాలు. అంతకన్నా నేను కోరుకునేది కూడా ఏమీ లేదు. కన్న తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే తను అంత త్వరగా కోలుకొని క్షేమంగా ఉంటుంది. మీరంతా చూశారు కదా, దయచేసి తనని ఇబ్బంది పెట్టకండి. ధరణి, వస్తానమ్మా. జనని, రే పద. గుణాగారు, ఏంటమ్మా? మీరు నేను స్పృహలో లేనప్పుడు నాతో ఏమైనా మాట్లాడారా?
ఎందుకు చెప్పు కూతురు అని తెలిసిన తర్వాత నుంచి కన్నీళ్లే మిగిల్చావు నాకు. ఇన్నేళ్ళు దూరంగా ఉన్న కూతురు నా గుండెలకి దగ్గరవుతుంది అనుకున్నాను. నాకేదో మీరు చెప్పుకున్నట్టు వినిపించింది. మీరేదో బాధపడుతూ చెప్పినట్టు అనిపించింది. కానీ నాకు అవేవీ గుర్తు రావడం లేదు. లీలగా మనసులో కదులుతుంది. ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు కోలుకున్నాక మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకో. జనని, పదండి. సారీ నాన్న, ఇందాకేదో యాంగ్జైటీలో ధరణితో గుణగారు కాదమ్మా నాన్న అని చెప్పబోయి తప్పు చేశాను. మళ్ళీ కంట్రోల్ చేసుకున్నావు కదరా, ఇంకే. ఏదైనా చెప్పే ప్రయత్నం చేయడం తొందరపాటే కదా నాన్న. పొరపాట్లే జరిగిపోతున్నారా. ఈ తొందరపాటు నువ్వు కంట్రోల్ చేసుకున్నాక అందులో తప్పేం లేదు. దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. చిన్నవాడివి, నువ్వే కంట్రోల్ చేసుకున్నావు. పెద్దవాళ్లమైన నేను, అమ్మ, ధరణికి నిజం చెప్పాలని ఆరాటపడుతున్నావు. తనకు నిజం చెప్పి మనం అందరం కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచిస్తున్నాం. కానీ ఇది టైం కాదు కదా, అందుకే ఆగాం. ఇందాక డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఎటువంటి షాకింగ్ న్యూస్లు తనకు చెప్పకూడదు. తను కూడా రిసీవ్ చేసుకునే పొజిషన్లో లేదు. మనం మన యాంగ్జైటీలో తొందరపడి చెప్తే ధరణి ఆరోగ్యం మళ్ళీ ప్రమాదంలో పడచ్చు. అందుకేరా ఈ విషయంలో బాగా టైం తీసుకోవాలి. తన ఆరోగ్యం అన్ని విధాలా కుదుటపడిన తర్వాత అందరం కలిసి తనకి నిజం చెప్దాం. గుడ్ ఐడియారా, అదే కరెక్ట్. గుణ, తన ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఇప్పటిదాకా టెన్షన్ పడ్డావు. ఇప్పుడు నిజం చెప్పడం ఎప్పుడా అని బాధపడుతున్నావా? ఇన్నాళ్లుగా నిజం చెప్పాలని నాకు ఆరాటంగానే ఉంది. ఆశపడి చెప్పాలని కూడా అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. కళ్ళెదురుగా కన్న కూతుర్ని పెట్టుకుని పరాయి వాళ్లలాగా మనం మసలడం ఎంత కష్టమో, మనసు ఎంత విలవిల్లాడిపోతుందో నాకు తెలుసు గుణ.
ఆ బాధని ఎప్పుడు నా గుండెల్లో దాచుకుంటున్నాను. అసలు మనకి తెలియడమే చాలా గొప్ప విషయం. ఇక ధరణికి చెప్పకుండా ఎలా ఉంటావు? కాకపోతే టైం కోసం వెయిట్ చేయాలి. ఇన్నేళ్లు నిరీక్షించిన వాళ్ళం ఇంక 4 రోజులు ఆగలేమా? వదిన, ధరణి పూర్తిగా కోలుకునేదాకా తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే వదినా. నువ్వే అమ్మవని తనకి తెలియకపోయినా అమ్మలా రెప్పల చాటును దాచి తనని జాగ్రత్తగా చూసుకోవాలి వదినా. నా కూతుర్ని నేను ఎలా చూసుకోవాలో నాకు తెలీదా శివ? అలాగే ఇన్నేళ్ళు దూరమైన ప్రేమని ఇప్పుడు పూర్తిగా ధరణికి దగ్గర చేస్తాను. తను ఎంత తొందరగా కోలుకుంటే మేము అంత త్వరగా అమ్మా నాన్న అని పిలిపించుకోగలుగుతాం. ఏమంటావు గుణ? నీ ఆలోచనే కరెక్ట్ జనని. అవునమ్మా, అయిన ఆలస్యం ఎలాగో అయింది. కాస్త ఓపిక పడితే మళ్ళీ ఎవరు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. చూసావా, వింటున్నావా వాళ్ళ మాటలు? వాళ్ళెప్పుడెప్పుడు నిజం చెప్దామని ఆరాట పడుతున్నారు. కాని ధరణి ఆరోగ్యం బాలేదని, సిచ్యువేషన్ ఫేవర్గా లేదు కాబట్టి ఆగుతున్నారు. డెఫినెట్గా వాళ్ళు చెప్పటానికి టైం తీసుకుంటారు. ఆ టైం మనం యూజ్ చేసుకోవాలి. వీళ్ల మాటలు ధరణి నమ్మకూడదు. ధరణికి జనని మీదున్న అభిప్రాయం మారకూడదు. జనని ఎప్పుడూ ధరణికి శత్రువుగానే మిగలాలి. ఇవాళ కాకపోతే రేపైనా చెప్తారు కదా. అమ్మాని తెలిసిన తర్వాత కూడా కోపం ఉంటుందా? మనసు నిండా కోపం నింపితే కన్న తల్లినైనా కట్టుకున్న వాడినైనా శత్రువుగానే చూస్తారు. అలా చెయ్యడంలో మనం సక్సెస్ కావాలి. ఎలా ధరణి మనసు మారకుండా చూడాలో మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. మనం అన్ని విధాలా రెడీగా ఉండాలి శారదా. ప్రతి క్షణం వాళ్ళు ధరణిని కలవకుండా కంటికి రెప్పలా కాపలా కాస్తుండాలి. ఏ క్షణంలో ఏం చెప్తారో అని ఏమరపాటుతో ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతంతా నీదే. ఖచ్చితంగా వాళ్ళు కలవకుండా ఉండేలా నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సాయశక్తిలో ప్రయత్నం చేయటం కాదు, శాశ్వతంగా వాళ్ళని ధరణికి దూరం చెయ్యాలి. అర్థమైందా? సరే, నువ్వన్నట్టే చేస్తాను. కానీ వాళ్ళు నా మీద తిరగబడి ధరణికి నిజం తెలిసేలా చేస్తే? వాళ్ళు తొందరపడే మనుషులు కాదు. ధరణికి వాళ్ళ మీద తప్పు అభిప్రాయం కలగకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. ఆ ప్రయత్నానికే మనం అడ్డుపడితే చాలు. ఓకేనా? ఓకే కాక ఏముంది, నువ్వెలా చెప్తే అలా నడుచుకోవాలి. లేకపోతే నాకు వేరే రూటేం లేదు కదా. లేకపోతే నేను బాగుపడే దారే మూసుకుపోతుంది. గుడ్. ఆ విషయం గుర్తుంచుకుంటే చాలు. ఈ క్షణం నుంచే నువ్వు ఆ పనిలో ఉండాలి. ధరణిని అంటి పెట్టుకునే ఉండు. అలాగే. చాలా బెటర్ అయిందమ్మా. అంతా నార్మల్గా ఉంది. త్వరలోనే రికవర్ అవుతుంది. అక్క, గుణ, చెప్పండి డాక్టర్. అమ్మాయి పరిస్థితి చాలా స్టేబుల్గా ఉంది. సేఫ్ సైడ్ అబ్జర్వేషన్లో ఉంచి రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు. హ్యాపీ?
రేపు మార్నింగ్ కలుద్దాం గుణ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. పడుకోమ్మా, బాగా రెస్ట్ తీసుకో. నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటో చెప్పు గుణ. ధరణి, బాలు మా పిల్లలే అని నీకు ఆల్రెడీ తెలుసా? వాళ్ళు మీ పిల్లలని ఇప్పటికీ తెలియదు. ధరణి నీ కొడుక్కి చేసుకుంటే ఆస్తి వస్తుందనే కదా. అబద్ధాల మీద ఎంతకాలం బ్రతుకుతావు? ఇంకా నిజం దాచాలని చూడకక్క.